హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మే 22 అండ్ 23 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముందుగా మే 22 చూస్తే ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ అని చెప్పేసి వెరీ ఫేమస్ డే. థీమ్ ఏంటి అంటే బీ పార్ట్ ఆఫ్ ది ప్లాన్ అని చెప్పేసి చెప్తాము. సో నెక్స్ట్ మనకు పాలిటీ ఆర్టికల్ వార్తల్లో ఉంది. ఫర్ల్ ఆఫ్ ఎక్స్టెన్షన్ని సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. మనం ఇటీవల టీఎస్పీఎస్సీ ట్రెండ్ చూస్తే ముఖ్యంగా ఈ క్రిమినాలజీ అంశాల మీద ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి. అంటే పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ కానీ, లేదా బెయిల్, నాన్ బెయిల్ కేసు కానీ, లేదా పెరోల్ కానీ. ఇంకోటి మనకి ఫర్ల్ ఆఫ్ అని చెప్పేసి ఇప్పుడు వార్తల్లో వచ్చింది. మిగతా అంశాలు మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు క్లాసులలో. ఈ క్లాసులో ఫర్ల్ ఆఫ్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. వాస్తవంగా ఏమైంది అంటే ఒక వ్యక్తికి ఫర్ల్ ఆఫ్ అనేది అమల్లో ఉంటుంది. దాని కొనసాగింపు కోసం అని చెప్పేసి మరొకసారి అభ్యర్థన పంపితే సుప్రీంకోర్టు కొట్టిపడేస్తుంది. డబుల్ మర్డర్ చేసిన వ్యక్తికి ఫర్ల్ ఆఫ్ యొక్క విస్తరణ చేసే అధికారం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఫర్ల్ ఆఫ్ అంటే ఏంటి అంటే మనకి శిక్ష నుంచి తాత్కాలిక విరామం అని చెప్పేసి పిలుస్తాం, స్వల్పకాలిక విశ్రాంతి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇతనికి కుటుంబ సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ సంబంధాల కొనసాగింపు కోసం అని చెప్పేసి కొద్ది కాలం పాటు బయట ఉంచడమే ఫర్ల్ ఆఫ్ కిందికి వస్తుంది. సో ఇది ఇక్కడ మనకు ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రిజన్ మాన్యువల్ 2016 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తీసుకొస్తుంది. దాని ప్రకారం కుటుంబ సంబంధాల కొనసాగింపు కోసం అని చెప్పేసి ఓ ఖైదీకి ఫర్ల్ ఆఫ్ ఇష్యూ చేయవచ్చు. బట్ కండిషన్స్ అప్లై చేస్తున్నాము. సో అతని యొక్క నేర స్వభావం ఏంటి అంటే అతను ఏ క్రైమ్ చేసి జైలుకి వచ్చాడు, అది ఒకటి. ఖైదీ ప్రవర్తన ఎలా ఉంది జైలు లోపల, అది ఒకటి. నెక్స్ట్ ఇతను బయటకు పంపిస్తే ప్రజాశాంతికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, విఘాతం వస్తుందా, ఈ మూడింటిని చూసుకొని సో వాళ్ళైతే ఎంపిక చేస్తారు. ఫర్ల్ ఆఫ్ అనేది ఏంటి అంటే జైలు శిక్ష నుంచి కుటుంబ సంబంధాల కొనసాగింపు కోసం అని చెప్పేసి స్వల్పకాల విరామం మనము ఫర్ల్ ఆఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకి వెరీ ఫేమస్ ఆర్టికల్. వై? బికాస్ ఇటువంటి మనకి రెగ్యులర్ పాలిటీ పుస్తకాలు ఉండవు కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఎకనామీ వార్తల్లో ఉంది. ఈ 2024లో 3వ యూనికార్న్ అని చెప్పేసి కొత్త కంపెనీ వచ్చింది. పోర్టర్ అని చెప్పేసి పిలుస్తాం. సో PORTER, ఈ పోర్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది బెంగళూరు ఆధారిత కంపెనీ అని చెప్పేసి. ఇది ఏం పని చేస్తుంది అంటే లాజిస్టిక్ సర్వీసుల్ని అందిస్తుంది. సో మేము మూడవది కాబట్టి ఒకసారి 1, 2 చూస్తే మనకి ఎకనామీ రౌండప్లో వస్తుంది. బట్ మనకు కృత్రిమ అని చెప్పేసి అది AI స్టార్టప్ ఓలా కంపెనీది. సెకండ్ ఫెర్ఫియోస్ అని చెప్పేసి ఒక ఫిన్టెక్ సర్వీసెస్ని అందిస్తుంది. ఇవి 2 కంపెనీలు మనం డిస్కస్ చేసిన ఆర్టికల్సే ఇదే ఇయర్ లోపల. సో నెక్స్ట్ చూస్తే మనకు డిఫెన్స్ ఆర్టికల్స్ 2 ఉన్నాయి. 2 చిన్న 1 లైన్ క్వశ్చన్సే. ఫస్ట్ది F-16 ఫైటర్ జెట్ వార్తల్లో వచ్చింది. ఎందుకోసం అంటే ఇక్కడ AI పైలట్ వెరీ ఫస్ట్ టైం ఈ విమానాన్ని డ్రైవ్ చేశాడు కాబట్టి వార్తల్లో ఉంది. సో విస్టా అని చెప్పేసి ఆ విమానం పేరు మనకు AI కంట్రోల్డ్ F-16 అని చెప్పేసి పిలుస్తాం. సో పైలట్ కాకుండా AIఏ కృత్రిమ మీద ఉపయోగించి పైలట్ సహాయం అవసరం లేకుండానే F-16 అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష అని చెప్పేసి సైబర్ సేఫ్టీ కోసం అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నాం. ఇది PIB న్యూస్. సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ చూస్తే మనకి మొత్తం ఈరోజు 3 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అందులో ఒక ఆర్టికల్ మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసినాం. డైలీ కరెంట్ అఫైర్స్లో వచ్చింది, ఇయర్ రౌండప్లో వచ్చింది, 23rd ఇయర్ రౌండప్లో వచ్చింది. ఏంటిది? నెగ్లేరియా ఫౌలేర్ అని చెప్పేసి మనకు ఈ జీవి మనకి వార్తల్లో ఉంది. దీనివల్ల బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని చెప్పేసి ఒక వ్యాధి వస్తుంది. సో మనకి వ్యాధి యొక్క పేరు, టెక్నికల్ పేరు చూస్తే ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ అని చెప్పేసి పిలుస్తాం. సింపుల్గా PAM అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీనికి కారణమైన జీవి ఏంటి మనకు అంటే నెగ్లేరియా ఫౌలేర్ అని చెప్పేసి ఒక ఏకణ జీవి. ఇది ఎలా వస్తుంది అంటే మనకు ఈ స్విమ్మింగ్ పూల్లో ఎక్కువసార్లు అవకాశం ఎక్కువ ఉంటుంది. ముక్కు ద్వారా వస్తుందని చెప్పేసి చూసుకోవాలి. సో ఇది మనకు కేరళలో వచ్చింది. 5 years గర్ల్ మరణించారు కాబట్టి ఒకసారి మనకి వార్తల్లో వచ్చింది. సో నెగ్లేరియా ఫౌలేర్ మనకు కొత్త పదం కాదు, మన లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇది హ్యూమన్ టు హ్యూమన్ పాసిబుల్ అంటే 0 పాసిబుల్. నెక్స్ట్ మనము ఒక ఏది కలుషితమైన వాటర్ తాగినా రాదట, ముక్కు ద్వారా మాత్రం లోపలికి వస్తుందట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే సెకండ్ ఆర్టికల్ ఏంటి అంటే సో కోపర్నికస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది ఎందుకు వార్తలు వచ్చింది మనకంటే ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైస్ అని చెప్పేసి ఈ చాపర్ క్రాష్
ప్రమాదంలో మరణించాడు కదా. సో వాళ్ళు వెతకాలని చెప్పేసి ఈ ఇరాన్ కంట్రీ యూరోపియన్కి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కోపర్నికస్ ప్రోగ్రామ్ను ఉపయోగించి ఆ హెలికాప్టర్ యొక్క జాడని గుర్తించారని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి కోపర్నికస్ ప్రోగ్రామ్ ఏంటి అంటే వేగవంతమైన ఉపగ్రహ మ్యాపింగ్ కోసం అని చెప్పేసి సెంటినెల్స్ అనే పిలువబడే ఉపగ్రహాల సమితిని ఉపయోగించి డేటా సేకరణ చేస్తుంది. సో ఎవరు మనకు యూరోపియన్ యూనియన్. ఏ ఉపగ్రహాలు? సెంటినెల్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రోగ్రామ్ పేరేంటి మనకి? కోపర్నికస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో వీళ్ళు దీని ద్వారా తొందరగా ఆ మ్యాపింగ్ చేస్తుంది కాబట్టి ఉపగ్రహం ఆధారంగా ఆ హెలికాప్టర్ యొక్క జాడ ఈజీగా గుర్తించాలని చెప్పేసి మనకి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ నేపథ్యంలో వార్తల్లో ఉంది కాబట్టి కోపర్నికస్ ప్రోగ్రామ్ అనేది ఏ కంట్రీ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్టు ఆస్ట్రా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది గూగుల్ యొక్క ప్రాజెక్టు. ఇది ఏఐ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి గూగుల్ యొక్క ప్రాజెక్టు పేరు మనకు ప్రాజెక్టు ఆస్ట్రా అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రాజెక్టు ఆస్ట్రా ఏంటి అంటే మనకు ఈ టెక్స్ట్ కానీ లేదా వాయిస్ కానీ లేదా వీడియో ఇన్పుట్ ఉపయోగించి అర్థం చేసుకునే మరియు రెస్పాండ్ అయ్యే ఏఐని డెవలప్మెంట్ చేయడమే ప్రాజెక్టు ఆస్ట్రా యొక్క ముఖ్యమైన ఉద్దేశము. నెక్స్ట్ చూస్తే సో ఇవి మనకు పర్యావరణ అంశాల కిందికి వస్తాయి. ఇది వెరీ ఫేమస్ సమ్మిట్. మనకి ఇన్ఫ్యాక్ట్ తెలుగు పేపర్లు ఎవరు కవర్ చేయలేదు. ఏంటి అంటే సో కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, దీని మీద ఒప్పందం జరిగింది. సో ఆ మీటింగ్ పేరు ఏంటి మనకంటే 26th మీటింగ్ ఆఫ్ ది SBSTTA అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి? సబ్సిడియరీ బాడీ ఆన్ సైంటిఫిక్ టెక్నికల్ అండ్ టెక్నాలజికల్ అడ్వైజ్ ఆఫ్ CBD అని చెప్పేసి పిలుస్తాం. మనకు CBD యొక్క సలహా కోసం అని చెప్పేసి ఈ SBSTTA సంస్థ పనిచేస్తుంది. సో ఇది నైరోబిలో మీటింగ్ పెట్టుకున్నది. ఎందుకోసము అంటే ఇక్కడ COP15 ఏదైతే ఉందో మనం డిస్కస్ చేసినాం 22nd ఇయర్లో ఈ కున్మింగ్ చైనా లోపల, మాంట్రియల్ కెనడా లోపల, ఇది వర్చువల్ మోడ్లో, ఇది ఫిజికల్ మోడ్లో మనకి మీటింగ్ జరుగుతుంది. సో జరిగినప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం COP15 అని చెప్పేసి. సో ఇది ఈ బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ కంపేర్ చేస్తే క్లైమేట్ చేంజ్ విషయంలో పారిస్ ఒప్పందము ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నదో జీవ వైవిధ్యం లోపల కూడా ఈ కున్మింగ్ మాంట్రియల్ అంతే ఒప్పందం కలిగి ఉంది. కాబట్టి ఈ కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందం మనం ఏమంటామంటే CBD కోసము ప్యారిస్ ఒప్పందంగా ఫేమస్. క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుల కోసము COP21 2015 సదస్సు ఎంత ఫేమసో CBD కోసం అని చెప్పేసి ఈ COP15 కూడా అంతే ఫేమస్ అని చెప్పేసి కంపేర్ చేస్తున్నాం మనము. సో ఇందులో మనకు మొత్తం 23 టార్గెట్స్ పెట్టుకున్నాము. 2030లోగా సుమారుగా 30% భూభాగాన్ని, 30% సముద్రాన్ని రక్షించాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం కదా. సో దానికోసం అని చెప్పేసి ఇది ఆ సిఫార్సులను అన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి ఈ 26th మీటింగ్ ఆఫ్ SBSTTAలో తీర్మానం చేస్తారు. దాంతోపాటు ఈ అక్టోబర్ మాసం లోపల మనకి 2024 ఇయర్ లోపల ఇదే ఇయర్లో COP16 అని చెప్పేసి కొలంబియా హోస్ట్ చేస్తుంది. దానికోసం అని చెప్పేసి సిద్ధం కావాలని ఈ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. ఏం లేదు, మనకి నైరోబి మీటింగ్ లోపల ఏం చర్చ అంటే COP15 సక్రమంగా అమలు చేస్తూనే COP16 కోసం అని చెప్పేసి సంసిద్ధులై ఉండాలని చెప్పేసి ఈ మీటింగ్ చర్చిస్తుంది. సో మనకి CBD మనకి తరచుగా వార్తల్లో వస్తుంది కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందం అనేది వెరీ ఫేమస్. జీవ వైవిధ్య రంగం లోపల పారిస్ ఒప్పందం అని చెప్పేసి కంపేర్ చేస్తూ మనం పిలుస్తాం. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 10th వరల్డ్ వాటర్ ఫోరం అని చెప్పేసి బాలి అనేది హోస్ట్ చేసింది. ఇది మనకు తెలుగు పేపర్లు అనేది కవర్ చేయలేదు. 25th మే వరకు జరుగుతుంది కాబట్టి మరికొద్దిగా అప్డేట్ వస్తే రావచ్చు. ఇప్పుడు ఏంటి అంటే సో వరల్డ్ వాటర్ ఫోరం ఉంది 10th అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బాలి అనేది హోస్ట్ చేయడం జరిగింది. సో ఎవ్రీ 3 years జరుగుతుంది మీటింగ్ కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ 3 years కాబట్టి ప్రశ్న వస్తుంది కంపల్సరీ మనకి. ప్రతి సంవత్సరం అని చెప్పేసి ఆప్షన్లో కనిపిస్తుంది. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే మనకు వరల్డ్ వాటర్ కౌన్సిల్ అని చెప్పేసి మర్సెల్ హెడ్ క్వార్టర్ కలిగి ఉంటుంది ఫ్రాన్స్ లోపల. దాంతోపాటు హోస్ట్ కంట్రీ ఇప్పుడు ఎవరు మనకు ఇండోనేషియా అని చెప్పేసి పిలుస్తాం. వరల్డ్ వాటర్ కౌన్సిల్ ప్లస్ ఇండోనేషియా కలిపి సంయుక్తంగా ఈ 10th వరల్డ్ వాటర్ ఫోరంని హోస్ట్ చేయడం జరిగింది. ఈ సదస్సు యొక్క ముఖ్యాంశాలు ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది, వాటర్ ఫర్ షేర్డ్ ప్రాస్పరిటీ. సో థీమ్ ఏంటి మనకు సేమ్
వాటర్ ఫర్ షేర్డ్ ప్రాస్పరిటీ, అంటే మన ప్రాస్పరిటీ మీన్స్ సుసంపన్నత వస్తుంది, అంటే సో సుసంపన్నత కోసము నీరు అని చెప్పేసి అర్థం వచ్చేలా రిపోర్ట్ ఉన్నది, థీమ్ ఉన్నది. సో రిపోర్ట్ ఏ సంస్థ? వరల్డ్ బ్యాంక్ కాబట్టి కంపల్సరీ రిపోర్ట్ అనేది చాలా ముఖ్యాంశం అని చెప్పి చూసుకోవాలి. ఈ రిపోర్ట్ సారాంశం ఏంటి అంటే 22nd ఇయర్ లోపల 2.2 బిలియన్స్ మంది సేఫ్ డ్రింకింగ్ వాటర్కి దూరమైనట. 2.2 బిలియన్స్ 2022nd ఇయర్, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ 3.5 బిలియన్స్ మందికి సరైన పారిశుద్ధ్యము లేదట. సో దీని కారణంగా కనీసము 1.4 మిలియన్లు మరణించారట. అంటే ఈ సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేకపోవడం వల్ల, సేఫ్ శానిటేషన్ లేకపోవడం వల్ల 22nd ఇయర్లో కనీసము 1.4 మిలియన్స్ మరణించారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. గణాంకాలు ఇవి గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ పర్యావరణ అంశం నీరు కాబట్టి, మన సిలబస్లో ఉంది కాబట్టి, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కాబట్టి, 3 ఏళ్ళకు ఒకసారి సదస్సు కాబట్టి, ఏ రకంగా చూసినా ఇది మనకి వెరీ ఫేమస్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ మనకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లోపల 99th మెంబర్గా స్పెయిన్ అనేది సో చేరింది. మనకి స్పెయిన్ విదేశాంగ శాఖ మంత్రి పత్రాలు ఇవ్వడం జరిగింది. సో సైన్డ్, సంతకం చేయడం వేరు, రాటిఫైడ్, పూర్తిగా ఆమోదించడం వేరు. నేను ఐఎస్ఏ వెబ్సైట్స్ చెక్ చేస్తే సో మనకి ఇవి కనిపించినాయి. 98th వరకు ఉన్నది కాబట్టి 99th మెంబర్గా స్పెయిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో పనామా మనం డిస్కస్ చేసినాం, ఎమెన్ అండ్ చీల్ అని చెప్పేసి వరుసగా 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలంటే పెద్దగా అవసరం లేదు. జస్ట్ ఒకసారి చూసుకుని 99th మెంబర్గా స్పెయిన్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. 99th మెంబర్ అని చెప్పేసి పేపర్లో వచ్చింది కాబట్టి ఆ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి సంతకం చేసిన దేశాలు మనకు 119th మాల్టా, 118th రోమేనియా, 117th ఆర్మేనియా అని చెప్పేసి మనకు తరచుగా అన్ని కంట్రీస్ సంతకం చేసినప్పుడు పేపర్లో రాదు, పేపర్లో వచ్చిందే ప్రశ్న వస్తుంది. ఇక్కడ రెండు మనకు తేడా ఉంది. వెబ్సైట్లో ఏమి ఉన్నప్పటికీ, ఏ కొత్త కంట్రీ జాయిన్ అయినప్పటికీ ఎక్కువ సార్లు పేపర్స్ ఏవైతే ఫోకస్ చేస్తున్నాయో అదే ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో మనకి స్పెయిన్ పేపర్లో వచ్చింది కాబట్టి 99వ సభ్య దేశంగా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఐఏఎస్సి అనేది మనం ఫుల్ సార్ డిస్కస్ చేసినాం ఆల్రెడీ. వాస్తవంగా మనకి 2015 లోపల COP21 అని చెప్పేసి సో ప్యారిస్ అనేది హోస్ట్ చేస్తే ఫ్రాన్స్ ప్లస్ ఇండియా ఇద్దరు కలిపి సంయుక్తంగా ఈ ఐఏఎస్సి అని చెప్పేసి ఏర్పాటు చేస్తారు. సో ఐఎస్ఏ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మీరు ఆన్సర్ చేయండి. వెరీ ఫేమస్ ఏరియా అది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు స్కిప్ చేయవచ్చు, మిగతా అంశాలు ఇన్ఫ్యాక్ట్ మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి కరెంట్ అఫైర్స్ అనేది అవసరం లేదండి. ఇక June 9th ఎగ్జామ్ కాబట్టి దాదాపు మనకి ఎగ్జామ్లో అయితే ఏమి రావు ఇక నుంచి అంశాలు. సో ఇది వెరీ ఫేమస్ ఆర్టికల్. ఇది ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కార్డర్ అని చెప్పేసి మనం G20 సమ్మిట్ లోపల చాలా విపులంగా డిస్కస్ చేసినాం. మరొకసారి ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఫస్ట్ రౌండ్ చర్చలు అనేవి UAE అధికారులతోని ఇండియా కండక్ట్ చేసింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో ఇది మనకు ఢిల్లీ లోపల G20 సమ్మిట్ సందర్భంగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇండియా ప్లస్ USA, దాంతోపాటు మనకి మిడిల్ ఈస్ట్ అంటే మధ్యప్రాచ్యం అని చెప్పేసి పిలుస్తాం, లేదా పశ్చిమాసియా అని చెప్పేసి కూడా పిలుస్తాం కొన్నిసార్లు. సో UAE, సౌదీ అరేబియా అని చెప్పేసి ఉన్నది. యూరోప్లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, EU అని చెప్పేసి ఇవి మనకు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సంతకం చేస్తాయి. సో లక్ష్యం ఏంటంటే మనకు ఈ పశ్చిమాసియా ద్వారా, మధ్యప్రాచ్యం ద్వారా ఐరోపా మధ్య మనము కనెక్టివిటీ పెంచుకోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. 2 కారిడార్స్ ఉంటాయి మనకు. తూర్పు కారిడార్ ఉంటుంది, ఇది ఇండియా నుంచి పశ్చిమాసియాకు. నార్త్ కారిడార్ ఉంటుంది, ఇది పశ్చిమాసియా నుంచి ఐరోపాకు అని చెప్పేసి కనెక్ట్ చేస్తుంది. సో ఇందులో మనకు కొన్ని పోర్ట్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఏ పోర్ట్లు ఉన్నాయంటే మనకు ఇండియా లోపల చూస్తే మొత్తం 3 ఉన్నాయి. ముంద్రా, కాన్లా, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని చెప్పేసి ఉంది. ఒకసారి మనం పటం చూస్తే ఇదే అండి. ఫస్ట్ మనకి ఏంటి అంటే ఈ ఇండియా నుంచి మనకు ఈ వెస్ట్ ఆసియాకి చూస్తే సో ఇన్ఫ్యాక్ట్ ఇది తూర్పు కారిడార్ మనకి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటువైపు చూస్తే నార్త్ కారిడార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా, మనకు UAE, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కారిడార్ ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి కారిడార్ అని చెప్పేసి ఉన్నది. రైట్, ఇక్కడ మనకి ఇండియాలో చూస్తే ముంద్రా, కాన్లా, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని చెప్పేసి ఇవి 3 ఉన్నాయి. ఇవి ఓడోల పేర్లు అవసరం అంటే పెద్దగా అవసరం లేదు, కానీ ఇక్కడ మల్టీ కనెక్షన్ కలిగి ఉన్నది. సీ రూట్ అని చెప్పేసి,
రైల్ రూట్ అని చెప్పేసి మనకు కలిగి ఉందని చెప్పేసి చూసుకోవాలి. జస్ట్ ఈ పటం ఎందుకోసం అంటే జస్ట్ ఒక ఐడియా కోసమే మనకి ఏ దేశాలని చెప్పేసి చూసుకోవాలి కంపల్సరీ. యూఏఈ, సౌదీ అరేబియా, యూఎస్ఏ కూడా ఉన్నది, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూయూ అని చెప్పేసి ఉన్నాయి. సో నెక్స్ట్ చూస్తే మనకి ఐసీసీ వచ్చేసి, సో ఐసీసీ యొక్క ప్రాసిక్యూటర్ మనకు హమాస్ నాయకుల మీద, సో హమాస్ నాయకుల మీద, ఇజ్రాయెల్ ప్రధాని మీద అరెస్ట్ వారెంట్ కోసం అని చెప్పేసి అభ్యర్థన చేయడం జరిగింది. సో మనకి ఎక్స్ప్రెస్లో చాలా ఎక్సలెంట్ ఆర్టికల్ వచ్చింది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది 1998లో రోమ్ శాసనం ద్వారా స్థాపించబడింది. వాస్తవంగా 2002లో అమల్లోకి వస్తుంది. ఇప్పటికీ 123 కంట్రీస్ సైన్ చేయడం జరిగింది. సో ఇందులో మెంబర్షిప్ ఉంటేనే మనం ఐసీసీ యొక్క ఒప్పందం కట్టుబడి ఉంటాము, మెంబర్షిప్ లేకుంటే కట్టుబడి అయితే ఉండం, నాట్ బైండింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఐసీసీ వేటిని విచారణ చేస్తుందంటే ఎక్కువసార్లు వ్యక్తిగత హోదాలో ఉన్న వాళ్ళని విచారణ చేస్తుంది, దేశం మొత్తాన్ని చేయదు. సో వాళ్ళు కనుక మారణ హోమంకి పాల్పడ్డా, లేదా యుద్ధ నేరానికి వార్ క్రైమ్ చేసినా, లేదా మానవత్వానికి అగనిస్ట్గా పనిచేసినా కూడా సో వ్యక్తుల్ని మాత్రమే ఐసీసీ విచారణ చేస్తుంది. హమాస్ నాయకులు అని చెప్పేసి పిలుస్తున్నాం, పాలస్తీనా కంట్రీ అని చెప్పేసి పిలుస్తలేం, ఇజ్రాయెల్ దేశం అని చెప్పేసి పిలుస్తలేం. సో అందుకని మనకి వార్తల్లో వచ్చింది. ఇండియా సైన్ చేసిందా? చేయలేదు. చైనా చేయలేదు, రష్యా చేయలేదు, ఇజ్రాయెల్ చేయలేదు, యూఎస్ఏ చేయలేదు. యూఎస్ఏ, రష్యా, చైనా వీటో పవర్ కలిగిన 3 కంట్రీస్ చేయలేదు. కాబట్టి ఐసీసీ యొక్క మనకి రోల్ చూస్తే పెద్దగా ఇంపార్టెన్స్ కనిపించదు. రైట్, నాట్ పార్ట్ ఆఫ్ ది యుఎన్ఓ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వేరు, ఇది యుఎన్ఓ యొక్క ప్రధాన అంగం మనకు. ఇటువైపు వస్తే ఐసీసీ అని చెప్పేసి ఇదైతే యుఎన్ఓ సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు ది హేగ్లో మాత్రం మనకు కనిపిస్తున్నాయి. సో ది హేగ్ అని చెప్పేసి మనకు కామన్ పాయింట్ కదా. ఈ రెండింటికి ఇంకొక కామన్ పాయింట్ ఉంది, అది మీరు ఏంటని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో ది హేగ్ కాకుండా మరొక దాంట్లో సేమ్ లక్షణాలు, సేమ్ సారూప్యత కనిపిస్తుంది, అది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, పాలస్తీనా దేశాన్ని ఇండిపెండెంట్ కంట్రీగా మరొక 3 కంట్రీస్ గుర్తించాయి. ఈ ప్రశ్న ఎక్కువ ఫోకస్ చేయాలి. వై? బికాస్ ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా వార్తల్లో ఉంది కాబట్టి. సో నార్వే దేశము, నార్వే, ఐర్లాండ్ అండ్ స్పెయిన్ అని చెప్పేసి 3 కంట్రీస్ పేరు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇక్కడ చూస్తే ఇండియా గుర్తించింది 1988లో యాజ్ పర్ ఎక్స్ప్రెస్ యొక్క కథనం ప్రకారం చూస్తే. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకు సో పాలస్తీనా దేశానికి ఏం కావాలి అంటే మనం ఇంతకుముందు క్లాస్ చేసి ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ ఇది మొత్తం ఇజ్రాయెల్ అనుకుంటే ఇక్కడ మనకు వెస్ట్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది, సో గాజా అని చెప్పేసి ఉంటుంది, ఇదేమో జెరూసలం అని చెప్పేసి ఉంటుంది. సో ఈ వెస్ట్ బ్యాంకు, గాజా అండ్ ఇక్కడ జెరూసలంలో తూర్పు భాగం ఉందిగా, ఈ 3 ప్రాంతాలు కావాలి పాలస్తీనాకి. 1967లో మనకు 6 days వార్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ 6 days వార్లో ఏమైంది అంటే 6 days వార్లో ఈ 3 ప్రాంతాలని ఇజ్రాయెల్కి పాలస్తీనా కోల్పోతుంది. సో దానికోసం అని చెప్పేసి పాలస్తీనా ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా మాకు జెరూసలం పూర్తిగా కావాలని చెప్పేసి ఇజ్రాయెల్ ఫైట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ పాలస్తీనా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటి అంటే తూర్పు జెరూసలం రాజధానిగా వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా ప్రాంతాలు కావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ప్రజెంట్ చూస్తే మనకి గాజా లోపల హమాస్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఈ వెస్ట్ బ్యాంక్ లోపల మనకు ఫతా అని చెప్పేసి ఉంది. అంటే ఇవన్నీ రెండు కూడా ఇన్ఫ్యాక్ట్ ఒక మిలిటెంట్ గ్రూపులు, పాలస్తీనా దేశం కాకుండా మిలిటెంట్ గ్రూపులు అని చెప్పేసి పిలుస్తాం. ఈ హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్ మనకి స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మీద దాడి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ 3 కంట్రీస్ అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇక్కడ మ్యాప్ చూస్తే ఇక్కడ మ్యాప్ అది అవసరం ఏం లేదు, బిమ్స్టేక్ అని చెప్పేసి మనం మ్యాప్ తీసుకున్నాము. సో బిమ్స్టేక్ మనకి ఇది చార్టర్ అమల్లోకి వచ్చింది 20 May నుంచి. సో మనం ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. బిమ్స్టేక్ 1997లో ఏర్పాటు అయితే దాని యొక్క చార్టర్ ఒప్పందం అనేది 2024లో అమల్లోకి వచ్చింది. సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో 20 May నుంచి అమల్లోకి వచ్చింది. సో మనకి ఈ చార్టర్ని ఎప్పుడు ఫస్ట్ టైం మనం ఆమోదించుకున్నామంటే 5th బిమ్స్టెక్ సెషన్ 2022 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది మార్చ్లో జరిగింది. మనం మార్చి మాసంలో డిస్కస్ చేసినాం. సో కొలంబోలో మనకి జరిగింది. సో కొలంబో వచ్చేసి ఇక్కడ ఆమోదించిందని చెప్పేసి డిస్కస్ చేసినాం మనం.
సో 97లో బ్యాంకాక్ ద్వారా మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది ఫస్ట్ టైం బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ అని చెప్పేసి బిస్టెక్ దేశంగా ఏర్పడింది. నెక్స్ట్ 97 చివరిలో మయన్మార్ యాడ్ అయింది, బిమ్స్టు ఎక్గా మారింది. 2004లో నేపాల్, భూటాన్ యాడ్ అయినాక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బిమ్స్టెక్ అని చెప్పేసి రావడం జరిగింది. సో దీని సచివాలయం మనకి ఢాకాలో అని చెప్పేసి ఉంటుంది. సహకార రంగాలని చెప్పేసి ఇవి ఏ రంగాల్లో వీళ్ళు సహకారం చేసుకోవాలని చెప్పేసి మొత్తం 14 రంగాలు ఉన్నాయి. ఆ పేర్లు అవసరం లేదు. 14th మనకు వాతావరణ మార్పులు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా. సో ఇది మనకు వెస్ట్ బ్యాంకు, ఇది గాజా, ఇది జెరూసలంలో మనకి ఈ తూర్పు భాగం అని చెప్పేసి కోరుకుంటున్నారు. సో ఇది వాళ్ళకి కావాలి, ఎవరికి ఈ ప్రాంతం కావాలి. ఈ ప్రాంతము, ఈ మొత్తము, ఈ చుక్కలు ఉన్నంతా కూడా ప్రజెంట్ పాలస్తీనా ఆధీనంలో ఉంది. ఈ గాజా మనకి ఇన్ఫ్యాక్ట్ హమాస్ దగ్గర ఉంది. ఈ వెస్ట్ బ్యాంక్ వచ్చేసి ఫతా అని చెప్పేసి ఒక కమిటీ మనకు ఇన్ఫ్యాక్ట్ ఒక ఉగ్రవాద సంస్థది. ఇవి రెండు కంట్రోల్లో పెట్టుకున్నాయి. ఈ చుక్కలు ఎక్కడైతే ఉన్నదో ఆ చుక్కలు ఉన్న ప్రాంతం మొత్తం కూడా మనకు పాలస్తీనా అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచంలో ఏ కంట్రీ కూడా ఇట్లా ఉండదు. ఇది బిమ్స్టెక్ దేశాల యొక్క కూటమి. సో బే ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇందులో మనకు సో సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ సౌత్ ఏషియా రెండు కలిపి ఉంటాయి మనకు. ఇవి రెండు కంట్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సౌత్ ఈస్ట్ ఏషియా లోపల, ఆగ్నేయాసియా లోపల మయన్మార్ ప్లస్ థాయిలాండ్ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఇవంతగా చిన్న చిన్న బిట్స్. సో అవార్డు చూస్తే మనకు షా అవార్డు అని చెప్పేసి షా ప్రైజ్ ఫౌండేషన్ ఇస్తుంది. ఇండియా సంత శాస్త్రవేత్తకు వచ్చింది శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి అని చెప్పేసి ఆస్ట్రానమీలో రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ బుక్ ప్రైజ్ కాబట్టి కంపల్సరీ పుస్తకం పేరు, వాళ్ళ యొక్క పేరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి కైరో అని చెప్పేసి పుస్తకం పేరు కైరోస్. సో అవార్డు ఈ బుకర్ ప్రైజ్ కాబట్టి బెక్ వచ్చింది. సో బుకర్ బెక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జర్మనీ రచయిత్రిమే. సో జర్మనీకి ఫస్ట్ టైం అని చెప్పేసి ఈ ప్రైజ్ వచ్చింది. సో మనకి పూర్తి పేరు చూస్తే జెన్నీ ఎర్పెన్ బెక్ అని చెప్పేసి ఉంది. బట్ నాకు బెక్ చాలు. బుకర్ ప్రైజు అండ్ బెక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో మనకు ఇక్కడ ఇదేమో జర్మనీ లాంగ్వేజ్ కదా, దీన్ని అనువాదం చేసిన వ్యక్తి మైకెల్ ఆఫ్మన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మైకెల్ ఆఫ్మన్. సో మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ బుకర్ ప్రైజ్ వచ్చేసి చూస్తే ప్రైజ్ మనీ మొత్తము ఇద్దరు సమానంగా పంచుతారు కాబట్టి ఆఫ్ చేస్తారు కాబట్టి ఆఫ్మన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో బుకర్ ప్రైజు బెక్ సమానంగా ఉంది, ఇబ్బంది లేదు. ప్రైజ్ సగం వస్తుంది కాబట్టి ఆఫ్మన్ అని చెప్పేసి చూసుకోవాలి. ఈమె రచయిత, ఈమె పుస్తకాన్ని ఆంగ్లంలోకి చేసిందేమో మైకెల్ ఆఫ్మెన్. సో ఈ ప్రైజ్ ఎవరికి ఇస్తారంటే మనకు ఆంగ్లంలోకి కంపల్సరీ అది అనువాదం చేయబడి ఉండాలి. అండ్ ఆ పుస్తకం వచ్చేసి పబ్లిష్ చేయబడింది యూకే ఆర్ ఐర్లాండ్ అని చెప్పేసి అయి ఉండాలి. సో నెక్స్ట్ మనకు తిరుపతి లోపల గంగా జాతర అని చెప్పేసి, సో పురాతన తాతయ్య గుంట గంగమ్మ ఆలయం లోపల జరిపే జాతర అన్నట్టు ఇది 9 days అని చెప్పేసి మనకి హిందూ పేపర్లో వచ్చింది. సో దాదాపు ఏపీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. మనకు ఈ పుష్ప 2లో అల్లు అర్జున్ మొన్న సినిమా వచ్చింది కదా, సో ట్రైలర్ మొత్తం మీద అందులో అల్లు అర్జున్ యొక్క వేషం చూస్తే గంగమ్మ జాతర అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్ రిపోర్ట్ వచ్చింది మనకు. ట్రావెల్ అండ్ టూరిజం అని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది. దీనికి సర్వే అని చెప్పేసి ఒక సంస్థ హెల్ప్ చేస్తుంది. సో ఎవ్రీ 2 ఏళ్ళకి కాబట్టి రిపోర్ట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ యూఎస్, స్పెయిన్, జపాన్ అని చెప్పిస్తుంది. ఇండియా 39 అని చెప్పిస్తుంది. అంతకుముందు 54 వచ్చింది, ఇప్పుడు 39. అండ్ సౌత్ ఏషియా లోపల ఇండియా ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి చూసుకోవాలి. స్కోర్ చూస్తే మొత్తం 7 points కానీ 4.2 అయితే 25 అని చెప్పేసి రావడం జరిగింది. సో లాస్ట్ కంట్రీ మనకి 118th మాలి అని చెప్పిస్తుంది. సో 118th సియోరా లియోన్ అని చెప్పిస్తుంది. ఈ రిపోర్ట్స్ పేరు చూసుకోండి, ఒకసారి ప్రశ్న వస్తుంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్స్ అని చెప్పేసి 4 రిపోర్ట్స్ కూడా వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ కమీరీటా వార్తల్లో వ్యక్తి, నేపాల్ ఇతను ఎవరెస్ట్ను 30వ ఎక్కాడు కాబట్టి వార్తల్లో వచ్చాడు. సో మనకి ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈరోజు సీఏలో మనం ఏం నేర్చుకున్నామంటే కమీరీటా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ రిపోర్ట్ కంపల్సరీ వెరీ ఫేమస్ రిపోర్ట్, ట్రావెల్ టూరిజం డెవలప్మెంట్ కాబట్టి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది కాబట్టి 39 అని చెప్పేసి ఆ ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి.
గంగమ్మ జాతర కూడా ఫేమస్, ఏపీ వాళ్ళకి ఎక్కువ. ఈ బుక్ ఆఫ్ రైస్ అయితే వెరీ వెరీ ఫేమస్. ఇషావడ్ అంతగానం అవసరం లేదు. సో బిమ్స్టేక్ వచ్చేసి May 20 అని చెప్పేసి ఆ డేట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాలస్తీన్ అని ఏ కంట్రీస్ అని చెప్పేసి ఆ 3 కంట్రీస్, నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ అని చెప్పేసి 3 గుర్తుపెట్టుకోవాలి. ఇండియా యొక్క ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. సో ఐసీసీ పెద్దగా మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్, INEES కూడా జిఎస్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. ప్రజెంట్ కరెంట్ అఫేర్స్ పెద్ద అవసరం లేదు. సో స్పెయిన్ ISA లోపల 99th మెంబర్ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. వరల్డ్ వాటర్ ఫోరం యొక్క థీమ్ కానీ, ఆ హోస్ట్ కంట్రీ కానీ, కౌన్సిల్ కానీ కంపల్సరీ అవసరము. CBD అవసరము. COP15 ఎక్కడ, COP16 ఎక్కడ జరగబోతుంది. ప్రాజెక్టు ఆస్ట్రా గూగుల్ అని చెప్పేసి కోపర్నికస్ ప్రోగ్రామ్ ఇరాన్ నేపథ్యంలో వార్తల్లో ఉంది. నెగ్లరీ ఫౌలరీ ఇది రిపీట్ ఆర్టికల్. ఇవి 2 పెద్దగా అవసరం లేదు. యూనికార్న్ అయితే థర్డ్ది కాబట్టి పెద్ద ఫేమస్ ఏం కాదు, స్కిప్ చేయవచ్చు. సో ఫర్లాఫ్ వచ్చేసి ఇది కొత్త పదం, కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు మనకు కరెంట్ అఫైర్స్. ఒకసారి మీరు కామెంట్ చేయండి. మనకి గ్రూప్ 1 వాళ్ళకి ప్రిలిమ్స్ అవసరం లేదు. సో మనకు ఇన్ఫ్యాక్ట్ బోర్డు మీద కంటిన్యూ చేద్దామన్నా ఓకే. ఇట్లా మనం ఇంతకుముందు ఇట్లా క్లాస్ చేసినాం కానీ PDF పెట్టి చేయలేదు. సో PDF పెట్టి చేస్తే ఇది ఇట్లా ఎఫెక్ట్గా ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. మంచి ఈజీగా రాయేస్తుంది. ప్లేస్ ఇటువైపు ఉన్నది, ప్లేస్ మనకు పేజ్కి ఇటువైపు ఉన్నది, బోర్డుగా ఇటువైపు కూడా మనకు కనిపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఒకసారి మీరు కామెంట్ చేయండి ఇట్లా చేద్దాం అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ. సో మనకి నెక్స్ట్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మనం 24 ఇయర్కి గాను ఎల్లుండి, రేపు నేను స్టార్టింగ్ పోర్షన్ ఎల్లుండి కరెంట్ అఫైర్స్ చేస్తాను చెప్పిన కదా, 2 కలిపి చేస్తున్నా. ఎందుకోసం మనకి ఏప్రిల్ వరకు చూస్తే ఎక్కువ కరెంట్ అఫైర్స్ డిఫెన్స్లో లేదు కాబట్టి 2 కలిపి ఎల్లుండి చేద్దాం. సో కంప్లీట్గా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డిఫెన్స్ కరెంట్ అఫైర్స్లో బేసిక్స్ ప్రతి వర్డ్ ఈజీగా అర్థమయ్యేలా, అంటే మనకు నెంబర్ ఆఫ్ ఇక్కడ ఏది డిఫెన్స్ లోపల మిసైల్స్ టైప్స్ ఉంటాయి. సో బాలిస్టిక్ అని చెప్పేసి, క్రూయిజ్ అని చెప్పేసి, సూపర్ సోనిక్, సబ్సోనిక్, హైపర్సోనిక్, లేదా షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ అని చెప్పేసి, ICBM అని చెప్పేసి, లేదా ఫ్రిగేట్ అంటే ఏంటి, కోర్వెట్ అంటే ఏంటి, సబ్మెరైన్ ఏంటి, సబ్మెర్సిబుల్ ఏంటి, ప్రాజెక్ట్ 15A ఏంటి, 15B ఏంటి, 17A ఏంటి, 75 ఏంటి, 75I ఏంటి, డ్రోన్స్ ఏమున్నాయి, ఎయిర్ క్రాఫ్ట్ ఏమున్నాయి, తర్వాత ఇంకా సో ఇది విజువల్ బియాండ్ అని చెప్పేసి మనకు అప్పుడప్పుడు వస్తుంది. విజువల్ బియాండ్ రేంజ్ అంటే ఏంటి అంటే మన క్షిపణి లోపల, లేకుంటే స్టెల్త్ అని చెప్పేసి వస్తుంది. స్టెల్త్ యుద్ధ విమానం అని చెప్పేసి వస్తుంది. స్టెల్త్ అంటే ఏంటి? సో అటువంటి కీలకమైన పదాలతో సహా మనకు బేసిక్ ఈజీగా అర్థమయ్యేటట్టు మనం డిస్కస్ చేద్దాం, బోర్డు మీద డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.